చందమామ రామాయణం 43వ భాగం. రాముడు లంకా ప్రాసాదం సమీపానికి వచ్చి లోపల ఉన్న సీతను తలచుకుని లంకపై దాడి ప్రారంభించమని వానరులకు ఆజ్ఞ ఇచ్చాడు. యుద్ధానికి సిద్ధంగా చెట్లు, రాళ్లు పట్టుకుని ఉన్న వానరులు రావణుడు చూస్తూండగానే గుంపులు గుంపులుగా ప్రాకారం ఎక్కారు. వారు ప్రాకారాలను, పురద్వారాలను నాశనం చేశారు, అగడ్తలను పూడ్చారు. రావణుడు కూడా రాక్షసులను యుద్ధానికి ఉపక్రమించమని ఆదేశించాడు. సింహనాదాలతోనూ, భేరీభాంకారాలతోనూ, శంఖధ్వానాలతోనూ వానర రాక్షసుల మధ్య యుద్ధం ప్రారంభమైంది. ఇంద్రజిత్తు అంగదుడితోనూ, జంబుమాలి హనుమంతుడితోనూ, తపనుడనే రాక్షసుడు నీలుడితోనూ ద్వంద్వ యుద్ధాలు చేశారు. ఇదే విధంగా అనేక మంది రాక్షస వీరులకు, వానర వీరులకు మధ్య ద్వంద్వ యుద్ధాలు జరిగాయి. ఈ యుద్ధాలలో సంపాతి అనే విభీషణ మంత్రి ప్రజంగుడనే రాక్షసుణ్ణి చంపాడు. అలాగే ప్రఘనుడు సుగ్రీవుడి చేతిలో చచ్చాడు. విద్యున్మాలిని సుషేణుడనే వానర వీరుడు చంపాడు. ఇంతలో సూర్యుడస్తమించాడు. రాత్రి వచ్చింది. కాని ఉభయ పక్షాలు విజయకాంక్షతో యుద్ధం కొనసాగించాయి. ఆ రాత్రి వానరులకు రాక్షసులకు ఘోరమైన యుద్ధం జరిగింది. రక్తం నదులు కట్టి పారింది. ఉత్తర ద్వారాన్ని రక్షించే యమశత్రుడు, మహాపార్శ్వుడు, మహోదరుడు, మహాకాయుడు, వజ్రదంష్ట్రుడు, శుకసారణులు రాముడిపైకి యుద్ధానికి వెళ్లి తీవ్రమైన రాముడి బాణాలచే కొట్టబడి పారిపోయి ప్రాణాలు దక్కించుకున్నారు. ఇంకెందరో రాక్షసులు రాముడి చేతిలో చచ్చారు. అసలే భయంకరంగా ఉన్న ఆ రాత్రి సింహనాదాలతోనూ, ప్రతిధ్వనులతోనూ మరింత భయంకరమైంది. అంగదుడికి ఇంద్రజిత్తుకు జరిగిన ద్వంద్వ యుద్ధంలో అంగదుడు ఇంద్రజిత్తు సారథిని, గుర్రాలను చంపాడు. ఇంద్రజిత్తు అంతర్ధానమయ్యాడు. అతను మాయా యుద్ధానికి పూనుకొని వానర సేనపై పిడుగుల వంటి బాణాలు వేశాడు. రామలక్ష్మణులిద్దరి పైన నాగాస్త్రాలు వేసి వారిని బంధించాడు. వారి శరీరాల నిండా సందు లేకుండా బాణాలు కొట్టాడు. అతను వారితో, రామలక్ష్మణులారా, నేను అదృశ్యంగా ఉండి యుద్ధం చేస్తుంటే ఇంద్రుడు కూడా నన్ను తెలుసుకోలేడు, సమీపించలేడు. మీరెంత? మిమ్మల్ని ఇప్పుడే యముడి వద్దకు పంపేస్తాను అంటూ సింహనాదాలు చేశాడు. రామలక్ష్మణులు నేలపై పడిపోయి ఏమీ చేయలేని స్థితిలో ఉండిపోయారు. రాముణ్ణి చూసి లక్ష్మణుడికి ప్రాణభయం కలిగింది. హనుమంతుడు మొదలైన వానరులు కూడా అధైర్యపడిపోయారు. వారు ఆకాశమంతా కలయజూసినా ఇంద్రజిత్తు కనిపించలేదు. ఇంద్రజిత్తు రామలక్ష్మణులనిద్దరినీ తాను చంపినట్టే భావించుకుని వారు చచ్చారు చూడమని రాక్షసులకు చెప్పి లంకలోకి తిరిగి వెళ్లిపోయాడు. రామలక్ష్మణులను చూస్తున్న కొద్దీ సుగ్రీవుడికి భయమూ, దుఃఖమూ పుట్టుకొచ్చాయి. విభీషణుడతనితో దుఃఖించకు, యుద్ధమంటే ఇలాగే ఉంటుంది. మొదటినుంచి చివరిదాకా జయమే కలగాలంటే కలుగుతుందా? అదృష్టం బాగుంటే రామలక్ష్మణులకు తిరిగి స్పృహ రావచ్చు అంటూ నీటితో సుగ్రీవుడి అశ్రువులు కడిగాడు. విభీషణుడు సుగ్రీవుడికి ధైర్యం చెప్పి భయపడి పారిపోయే ప్రయత్నంలో ఉన్న వానరులకు ఉత్సాహం కలిగిస్తూ సైన్యం నలుదిక్కులా తిరిగాడు. విభీషణుడి ప్రోత్సాహ వచనాలు బాగా పనిచేశాయి. ఇంద్రజిత్తు తిన్నగా రావణుడి సభకు వెళ్లి తండ్రికి నమస్కారాలు చేసి రామలక్ష్మణులను చంపేశాను అని చెప్పాడు. రావణుడు పరమ సంతోషంతో ఆసనం మీద నుంచి లేచి కొడుకును కౌగిలించుకున్నాడు. ఇంద్రజిత్తు యుద్ధ క్రమమంతా చెప్పాడు. అతన్ని తండ్రి ప్రశంసించాడు. అతను సీతకు కాపలా ఉన్న త్రిజట మొదలైన రాక్షస స్త్రీలను పిలిపించి, మన ఇంద్రజిత్తు చేతిలో రామలక్ష్మణులు చచ్చారు. సీత మదమణిగింది. ఆమె ఇక సర్వాభరణాలు ధరించి నా దగ్గరికి వచ్చేస్తుంది. ఆ సీతను పుష్పక విమానంలో ఎక్కించి యుద్ధరంగానికి తీసుకుపోయి పడి ఉన్న రామలక్ష్మణులను చూపించండి అని ఆజ్ఞాపించాడు. వాళ్లు పుష్పకమున్న చోటికి వెళ్లి దాన్ని తీసుకుని అశోకవనానికి పోయి అందులో సీతనెక్కించుకుని యుద్ధరంగానికి తీసుకుపోయారు. అక్కడ సీతకు పడి ఉన్న రామలక్ష్మణులు వారి చుట్టూ కూర్చుని ఏమాత్రం అలికిడి వినిపించినా రాక్షసులు వచ్చి పడుతున్నారేమోనని భయపడుతున్న వానర ప్రముఖులు కనిపించారు. ఆమె దుఃఖసముద్రంలో మునిగిపోయింది. సాముద్రికవేత్తలు, జ్యోతిశ్శాస్త్రం తెలిసినవారు కూడా తనకు వైధవ్యం ఉండదన్నారు. తాను పుత్రవతి అవుతుందన్నారు, మహారాణి అవుతుందన్నారు, తనకు మహావీరుడు భర్త అవుతాడన్నారు. గోష్పాదమంత ఇంద్రజిత్తు ఆ మాటలన్నీ అబద్ధం చేసేశాడు. రామలక్ష్మణులకు తెలిసిన దివ్యాస్త్రాలన్నీ ఏమయ్యాయో? వాళ్లు తన కోసం 4 దిక్కులా వెతికించి పెద్ద సేనతో సముద్రాన్ని కూడా దాటి లంకను చేరింది. ఇంద్రజిత్తు మాయకు బలికావడానికా? 14 పూర్తికాగానే తన కొడుకు సీతా లక్ష్మణులతో తిరిగి వస్తాడని ఎదురు చూసే కౌసల్య ఏంకానో? ఈ విధంగా దుఃఖంతో కుములుతున్న సీతను చూసి, అమ్మా, ఏడవకు, రామలక్ష్మణులు చావలేదు, వారు చచ్చిన లక్షణాలేవీ కనిపించవు అన్నది త్రిజట. సీత ఆ మాట విని చేతులు జోడించి తథాస్తు అని పలికింది. తర్వాత పుష్పకం తిరిగి వెళ్లిపోయింది. సీత మళ్లీ అశోకవనం ప్రవేశించి రామలక్ష్మణులను పదే పదే తలుచుకుంటూ కన్నీరు కార్చింది. యుద్ధ రంగాన కొంతసేపటికి రాముడికి స్పృహ వచ్చింది. అతను తన పక్కన పడి ఉన్న లక్ష్మణుణ్ణి చూసి అతను చనిపోయాడనుకుని నిరాశ చెందాడు.
లక్ష్మణుడితో పాటు తాను కూడా చావాలని నిశ్చయించుకున్నాడు. సీత వంటి భార్య వెతికితే దొరక్కపోదు. లక్ష్మణుడి వంటి తమ్ముడు ఎక్కడ దొరుకుతాడు? లక్ష్మణుడు లేకుండా యుద్ధమెందుకు? అందులో విజయమెందుకు? తాను ఒంటరిగా అయోధ్యకు తిరిగిపోయి సుమిత్ర ఎదుట పడగలడా? అసంభవం. తాను విభీషణుడిని లంకకు రాజుగా చేయలేకపోయినందుకు రాముడు చాలా చింతించాడు. తన కోసం సుగ్రీవుడు మొదలైన వానర యోధులు పడిన శ్రమకు కృతజ్ఞత చెప్పుకుని, వారు ప్రదర్శించిన శౌర్య పరాక్రమాలను మెచ్చుకుని అందరినీ తిరిగి వెళ్ళిపోమన్నాడు. అంతలో విభీషణుడు తన గదతో సహా సుగ్రీవుడున్న చోటికి వచ్చాడు. అతన్ని దూరం నుంచి చూసి ఇంద్రజిత్తు వస్తున్నాడు అనుకుని వానరులు భయపడి పారిపోసాగారు. జాంబవంతుడు వెళ్లి వాళ్ల భయాన్ని పోగొట్టాడు. వచ్చినవాడు విభీషణుడు అని చెప్పిన మీదట పారిపోతున్న వానరులు తిరిగి వచ్చారు. సుగ్రీవుడు తన సమీపంలో ఉన్న మామ సుషేణుడితో, రామలక్ష్మణులకు స్పృహ రాగానే వాళ్లను తీసుకుని, కొందరు వానర వీరులతో సహా కిష్కిందకు వెళ్ళు. నేను ఈ రావణుడిని చంపి సీతను తీసుకువస్తాను అన్నాడు. సుషేణుడు, పూర్వం దేవాసులకు యుద్ధం జరిగినప్పుడు అనేకమంది దేవతలు మూర్ఛపోయారు, కొందరు చచ్చిపోయారు కూడా. అప్పుడు బృహస్పతి మృత సంజీవని లాంటి విద్యల సహాయంతోనూ మూలికల సహాయంతోనూ వాళ్లకు చికిత్స చేశాడు. క్షీరసముద్ర మథనం జరిగిన చోట చంద్ర, ద్రోణ పర్వతాలున్నాయి. వాటిపైన దేవతలు సంజీవకరణి, విశల్యకరణి అనే ఓషధులను పెంచారు. హనుమంతుడిని అక్కడికి పంపించి వాటిని తెప్పించు అన్నాడు. ఇంతలో పెనుగాలి వీచింది. ఆ గాలి తాకిడికి మేఘాలు దూదిపింజల్లాగా కొట్టుకుపోయాయి. సముద్రంలో పెద్ద కెరటాలు పుట్టాయి. మరికొంతసేపటికే గరుత్మంతుడు అక్కడికి వచ్చాడు. అతన్ని చూస్తూనే రామలక్ష్మణులను బాణాల రూపంలో బంధించిన పాములు పారిపోయాయి. తర్వాత అతను తన చేతులతో వారిద్దరి ముఖాలు తడిమాడు. వెంటనే వారి గాయాలన్నీ నయమై శరీరాలకు ఎప్పటి శక్తి, తేజస్సు సమకూరాయి. అతను వారిని లేవనెత్తి ప్రేమతో ఆలింగనం చేసుకున్నాడు. రాముడు అతనితో, అయ్యా, నిన్ను చూస్తే నాకు మా తండ్రినో తాతనో చూసినంత ఆనందం కలుగుతుంది. దివ్య లేపనాలు, దివ్యాంబరాభరణాలు ధరించి ఉన్నావు. నీవెవరు? అని అడిగాడు. నేను నీకు స్నేహితుడిని. నా పేరు గరుత్మంతుడు. మిమ్మల్ని బంధించిన పాములు కద్రువ సంతానం. ఇంద్రజిత్తు తన మాయచేత వాటికి బాణరూపం ఇచ్చి మీపై ప్రయోగించాడు. ఈ వార్త తెలిసి నేనిక్కడికి వచ్చాను. నేను నీకు ఎలా స్నేహితున్నో యుద్ధంలో నీకు జయం కలిగాక చెబుతాను. రాక్షసులు మహామాయావులు, జాగ్రత్తగా వారితో యుద్ధం చేయి. నీకు జయం కలుగుతుంది అని గరుత్మంతుడు రాముడి వద్ద సెలవు తీసుకున్నాడు. వానరులకు ఉత్సాహం తిరిగి వచ్చింది. వారు భేరీలు మోగించి, శంఖాలు పూరించి, సింహనాదాలు చేశారు. లంకలో రావణుడికి ఆ ధ్వని వినిపించింది. రామలక్ష్మణులు చచ్చి ఏడుస్తూ ఉండవలసిన వానరులు ఉత్సాహంతో శంఖాలు, భేరీలు ఎందుకు మోగిస్తున్నారో కనుక్కురమ్మని అతడు కావలివాళ్లను పంపాడు. వాళ్లు ప్రాకారాలపైకెక్కి వానరసేన అంతా కలయజూసి రావణుడి దగ్గరకు వచ్చి రామలక్ష్మణులు బంధవిముక్తులై సుఖంగా ఉన్నారని చెప్పారు. అది విని రావణుడు తెల్లబోయి, ఇంద్రజిత్తు ప్రయోగించిన నాగపాశాలను విప్పటం దేవతలకైనా సాధ్యం కాదు. రామలక్ష్మణులు వాటినుంచి బయటపడటం రాక్షససేనకు అపాయాన్ని సూచిస్తున్నది అన్నాడు. అతను ధూమ్రాక్షుడనే వాణ్ణి పిలిచి, సేనతో సహా వెళ్లి రాముణ్ణి వధించిరా అని ఆజ్ఞాపించాడు. ధూమ్రాక్షుడు ఒక పెద్ద సేన తీసుకుని తోడేలు ముఖాలు, సింహం ముఖాలు గల గాడిదలను పూంచిన రథమెక్కి యుద్ధానికి బయలుదేరాడు. రాక్షసులకు, వానరులకు గొప్ప యుద్ధం జరిగింది. ఉభయపక్షాల అపారమైన ప్రాణనాశం జరిగింది. చిట్టచివరకు వానరుల దెబ్బకు తట్టుకోలేక రాక్షసులు పారిపోసాగారు. ఇది చూసి ధూమ్రాక్షుడు వానర సేనపై విజృంభించాడు. హనుమంతుడికి కోపం వచ్చి పెద్ద శిలను తీసుకువచ్చి ధూమ్రాక్షుడి రథంపై వేశాడు. రథం నుగ్గయిందిగాని ధూమ్రాక్షుడు గదతో సహా కిందికి దూకేశాడు. హనుమంతుడికి, అతనికి యుద్ధమైంది. ధూమ్రాక్షుడు తన గదను హనుమంతుడి తలపైకి విసిరాడు. దాని దెబ్బకు హనుమంతుడు చలించక ధూమ్రాక్షుడి నెత్తిన పర్వత శిఖరాన్ని వేసి చంపేశాడు. వానరులు హనుమంతుణ్ణి మెచ్చుకున్నారు. ధూమ్రాక్షుడు చచ్చాడని విని రావణుడు వజ్రదంష్ట్రుణ్ణి సేనతో సహా పంపాడు. ఆ సేన లంక యొక్క దక్షిణ ద్వారం గుండా వెళ్ళింది. ఆ ద్వారం వద్ద అంగదుడు ఉన్నాడు. ఉభయపక్షాల మధ్య దొమ్మి యుద్ధం, ద్వంద్వ యుద్ధాలు జరిగాయి. యుద్ధంలో వానరులు నష్టమవుతూ ఉండటం చూసి మండిపడి అంగదుడు చెట్లను విసిరి రాక్షసుల తలలు పగలగొట్టనారంభించాడు. రాక్షసుల తాకిడికి తట్టుకోలేక చలించిపోయారు. తన పక్షం దెబ్బతింటూ ఉండడం చూసి వజ్రదంష్ట్రుడు అంగదుడితో తలపడ్డాడు. ఇద్దరికీ చాలాసేపు మధ్య యుద్ధం జరిగిన మీదట అంగదుడు కత్తితో వజ్రదంష్ట్రుడి తల తెగవేశాడు. రాక్షసులంతా లంకానగరంలోకి పారిపోయారు. ఈసారి రావణుడు అకంపనుడు అనే రాక్షస సేనానిని పంపాడు. రాక్షస వానర పక్షాలు రెండూ విజయకాంక్షతో పట్టుదలగా యుద్ధం చేశాయి. కుముదుడు, నలుడు, మైందుడు, ద్వివిధుడు అనే వానర వీరులు ఒక్కసారిగా రాక్షస సేనపైన పడి రాక్షసులను గుంపులు గుంపులుగా వధించసాగారు. ఇది గమనించి అకంపనుడు తన రథాన్ని ఆ వానర వీరులున్న చోటికి తోలించాడు. అతని బాణాల తాకిడికి వానర వీరులు తట్టుకోలేకపోయారు.
అకంపనుడి చేతిలో చావటానికి సిద్ధంగా ఉన్న వానరులకు అండగా హనుమంతుడు వచ్చాడు. అతను అకంపనుడి బాణాలను లక్ష్యపెట్టకుండా ఆయుధంగా ఒక కొండను పెరికి ఒంటి చేత్తో పట్టి గిరగిరా తిప్పి అకంపనుడి పైకి వెళ్లాడు. అకంపనుడు తన బాణాలతో ఆ కొండ శిఖరాన్ని ముక్కలు ముక్కలు చేసేశాడు. హనుమంతుడు మండిపడి ఒక పెద్ద చెట్టును పెరికి దానితో అకంపనుడి తల చితకగొట్టి చంపేశాడు. వానరులు పరమోత్సాహంతో సింహనాదాలు చేస్తుంటే రాక్షసులు తమ ఆయుధాలు కూడా పారేసి పారిపోయారు. చందమామ రామాయణం 43వ భాగం సంపూర్ణం. ప్రస్తుతానికి స్వస్తి.